चाहिए, फिर कभी भगवान नरसिंह कृपा करेंगे। విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బక్కలూరు గ్రామంలో సర్పంచ్ పొట్టిక శ్రీనివాస ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ బక్కలూరు పంచాయతీ పరిధిలో ఉన్న ముళ్లకొండలో రంగురాళ్ల మైనింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఏజెన్సీలోని పీసా చట్టం నిబంధనలు పాటించకుండా పంచాయతీ ప్రజల అభిప్రాయ సేకరణ జరగకుండా తప్పుడు మార్గంలో మైనింగ్ లీజ్ తీసుకుని ఏకపక్షంగా ఏజెన్సీ సంపదను ట్రైబల్ పేరుతో దోచుకోవాలని మైనింగ్ మాఫియా కుట్ర పన్నుతుందని, దీని వెనక ప్రభుత్వాధికారులు హస్తం కూడా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజలు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బచ్చులపావుల రావు, పండు, రాజబాబు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పీటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని అధికారులపై కేసులు వెంటనే, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని అధికారులపై కేసులు వెంటనే నమోదు చేయాలి. ప్రజల అభిప్రాయాన్ని ధిక్కరిస్తున్న అధికారులపై కేసులు వెంటనే నమోదు చేయాలి. బక్కలూరు పంచాయతీలో అనుమతులు అక్రమంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బక్కలూరు పంచాయతీ బక్కలూరు గ్రామంలో గ్రామ సభ సమావేశం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పక్కనే జస్ట్ కిలోమీటర్న్నర కూడా లేదు చూసుకుంటే, ఈ పక్కనే ఉన్నటువంటి ఒక కొండ పేరు ఏంటంటే ముళ్ళుకొండ అని చెప్పేసి ఒక పేరు ఉంది కొండకి. ఇది పూర్వీకుల నుంచి వాళ్ళు ఆ కొండను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆదివాసులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి కొండ. ఈ కొండలో రంగురాళ్ళు ఉన్నాయనేటటువంటి దానితోటి అక్రమంగా పొట్టిక సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి పేరుతోటి లీజు తీసుకోవటం అనేది జరిగిందట. ఇతను ఒక పార్టీ నాయకుడు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే మేమైనా ఇక్కడ ప్రజలు చెప్తున్నట్టు ఉంది, లేనేడల దీనిపై దశల వారి ఉద్యమం కొనసాగుతుందే ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాకొద్దు 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 అప్పుడు లీజుని